హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. సర్వైకల్ స్పాండిలైసిస్ ఇది ఈ మధ్య చాలా మంది మెన్ అండ్ ఉమెన్ కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. మరి వీటికి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, సర్వైకల్ స్పాండిలైటిస్ ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, పూర్తిగా సొల్యూషన్ ఉంటుందా అనే విషయాలు మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు కేఎస్ఏసి హాస్పిటల్ ఫౌండర్ డాక్టర్ సాజీ డిసౌజా గారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. డాక్టర్ గారు, ఈ మధ్య వర్కింగ్ పీపుల్ ఎవరైతే ఎక్కువగా ల్యాప్టాప్స్ కావచ్చు, ఫోన్స్ కావచ్చు, ఇలా ఎక్కువగా ఇలా డౌన్వర్డ్స్ చూస్తూ వర్క్ చేసేటువంటి చాలా మంది పీపుల్లో ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో మెయిన్ రీజన్ ఏంటంటారు? అసలు దీని నుంచి తప్పించుకునే అవకాశం ఏమైనా ఉందంటారా? ఫస్ట్ అడిగిన క్వశ్చన్కే నేను ఇలా జవాబు ఇవ్వడం ఇష్టపడుతున్నారండి. అంటే మన సూపర్ మార్కెట్లు వెళ్తే ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ వస్తుంది కదా చాలా టైంలో. ఓకే, ఇప్పుడు ఏదన్నా గ్యాడ్జెట్స్ కొంటే, అది మొబైల్ కానివ్వండి, ల్యాప్టాప్ కానివ్వండి, ఏదన్నా కొంటే మెడ నొప్పి ఫ్రీ. సో సర్వైకల్ స్పాండిలైటిస్, ఫస్ట్ స్పాండిలైటిస్ అంటే ఏంటి అని తెలుసుకుంటాం. మన వెన్నుపూసలు ఇలా ఉంటుందమ్మా. వెన్నుపూస ఎముకలు మధ్యలో డిస్క్ అని ఉంటుంది, పక్కకి పెద్దందరం పోవడం అని ఉంటుంది, తలకాయ కింద నుంచి. సో మెడ ప్రాంతంని సర్వైకల్ ఏరియా అంటాం. C1, C2, C3, C4, C5, C6, C7. ఇవి తక్కువ అవ్వడం కానీ ఎక్కువ అవ్వడం కానీ జరిగితే మళ్ళీ అక్కడ కొంచెం ఇన్ఫ్లమేషన్, వాపు కూడా వస్తే దాని కండిషన్ ఇస్ కాల్డ్ స్పాండిలోసిస్ ఆర్ స్పాండిలైటిస్. ఓకే, డిస్ప్లేస్మెంట్ అయితే స్పాండిలోసిస్, వాపు కూడా వస్తే స్పాండిలైటిస్. సో వెన్నుపూస ఎముకలది ఇంకొక పేరు అనమాట స్పాండిల్ అనేది. అక్కడ ఇన్ఫ్లమేషన్ రావడం స్పాండిలైటిస్. అది కదిలితే స్పాండిలోసిస్ అంటారు. ఓకే, సో ఈ వెన్నుపూసలు కదిలితే డిస్క్ కూడా కదులుతుంది. మళ్ళీ డిస్క్ ఈ వెన్నుపూస కదలకుండా కూడా కదులుతుంది. ఎక్కడంటే డిస్క్ మొత్తం డీహైడ్రేషన్, మొత్తం అరిగిపోయి లేదా దానిలో జలాంశం మొత్తం తగ్గిపోయి ఎండిపోయినప్పుడు కూడా డిస్క్ కొంచెం బయటకు రావడం అనేది ఉంటుంది. దానికి మన డిస్క్ బల్జ్ అని, మళ్ళీ డిస్క్ కొంచెం హెర్నియేట్ లాగా వస్తే హెర్నియేషన్ అని, డిస్క్ ప్రొలాప్స్ మొత్తానికి బయటకు వస్తే ప్రొలాప్స్ అని. ఓకే, ఇట్లా రకరకాల పేర్లతో అది వస్తుంది. అండ్ ఇక్కడ 95%, మీరు మళ్ళీ చెప్తున్నాను, 95% ఆఫ్ సర్వైకల్ స్పాండిలోసిస్ సర్జరీ అవసరమే లేదు. సర్జరీ లేకుండానే మూవ్ అయిన, డిస్ప్లేస్ అయిన ఎముకల్ని కరెక్ట్ గా ప్లేస్ చేసి, డీహైడ్రేట్ అయిన డిస్క్ ని మళ్ళీ హైడ్రేట్ చేసి చేయడం మనకి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది అన్నమాట. కొన్ని డాక్టర్స్, కొన్ని హాస్పిటల్స్ వాళ్ళకి టార్గెట్ ఫిల్అప్ చేయడానికి చేసే ప్రక్రియ. నేను ఇలాగే మాట్లాడతాను, ఎందుకంటే ఇవి నేను చాలా గత 28 years నుంచి ఇదే చూస్తున్నాను. వేలాది మంది కాదమ్మా, లక్షాది మంది మనకు హాస్పిటల్ వచ్చేసి మొత్తానికి సెట్ అయిపోయేది ఉంటుంది. అది సెట్ అయిపోతుంది. అది కూడా బిఫోర్ ట్రీట్మెంట్ మెడికల్ రిపోర్ట్, ఆఫ్టర్ ట్రీట్మెంట్ మెడికల్ రిపోర్ట్. మనం ఎందుకు టెన్షన్ పడాలి? సో చేసి ఏదైనా డాక్టర్ మిమ్మల్ని భయపడిస్తే ఒక చిన్న నవ్వి బయటకు వచ్చేసేయండి. ఈ నథింగ్ టు వరీ, మనకి సర్వైకల్ స్పాండిలోసిస్ కి శాశ్వత పరిష్కారం ఉంటుంది. ఓకే, ఆయుర్వేదంలో వితౌట్ సర్జరీ. అండ్ ఈ పెయిన్ తో బాధపడే వాళ్ళకి నిజంగా ఎంత వాళ్ళు పెయిన్ స్ప్రేస్ పెట్టుకున్న, పెయిన్ కి సంబంధించిన ఆయింట్మెంట్స్ ఏమి అప్లై చేసినా కూడా అలా లాగుతూ ఉంటుంది. ఆ పెయిన్ అనేది మళ్ళీ హెడ్ఏక్ గా కూడా వస్తుందని చెప్తూ ఉంటారు. సో ఇంత సివియారిటీ పెయిన్ కనిపిస్తూ ఉన్నప్పుడు అసలు ఎలా వాళ్ళు ఇచ్చేసుకోవచ్చు? అండ్ కొంతమంది పిల్లోస్ యూజ్ చేస్తూ ఉంటారు. పిల్లోస్ ఎలాంటి ఇంపార్టెన్స్ ప్లే చేస్తాయి? తప్పకుండా ఎక్కువ దిండు వేసుకొని పడుకుంటే కూడా ఇది వస్తుంది. కొందరు కొందరు పెట్టుకొని పడుకుంటాయి, కొందరు కూర్చుంటున్నారా పడుకుంటారా తెలియని విధంగా పడుకుంటారు. ఓకే, మళ్ళీ కొందరు ఏంటంటే బస్సు కానీ, కారు కానీ, ఫ్లైట్ కానీ ఏదైనా ఎక్కితే టక్కని నిద్రపోతాడు. ఫ్లైట్ అయితే ఎక్కువ పర్వాలేదు కానీ బాకీ బస్సు, కారు వెళ్ళిపోతే ఇట్లా షేకింగ్ అయ్యి ఇదే పొజిషన్ లో మనకి ఇది వస్తుంది. కొన్ని కార్లు వెళ్తే సడన్ బ్రేక్ చేయడం, ఇట్లా ఇలాంటి చాలా 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 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది వస్తే ఫస్ట్ స్టిఫ్నెస్ నేను ముందు చెప్పడం జరిగింది కదా, కళ్ళు తిరగడం, ఛాతీ భాగం నొప్పి రావడం. సర్వైకల్ స్పాండిలోసిస్ మెనీ టైమ్స్ మిమిక్స్ అంజైనా. మనకి కార్డియాక్ అరెస్ట్ లేదా గుండెకి ఏదైనా అయితే ఎలా లక్షణాలు కనిపిస్తాయో అదే విధంగా సర్వైకల్ స్పాండిలోసిస్ కూడా కనిపిస్తాయి. సో చాలా మంది భయపడిపోతారు, అయ్యో నాకు గుండెకి ఏమైనా అయిందా, అయ్యో అది ఏం చేయాలి. వాళ్ళు పోయి గుండెది పరీక్ష, 2D ఎకో, ECG, టెర్మినల్ స్టాండ్ చేసినప్పుడు అన్ని నార్మల్ ఉంటుంది. గుండె అన్ని నార్మల్, నథింగ్ టు వరీ. సో ఇట్స్ ఆల్మోస్ట్ వెరీ టైమ్స్ సర్వైకల్ స్పాండిలోసిస్. సో ఇది ఈ లక్షణాలు ఇది ఉంటే మనకి ఎక్స్రే కానీ, MRI కానీ, CT స్కాన్ కానీ తీస్తే మనకు క్లియర్గా తెలుస్తుంది. ఓకే, సర్వైకల్ స్పాండిలోసిస్. ఓకే, సో దయచేసి మా వ్యూవర్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు ఏ జబ్బు ఉంటే కూడా భయం అనేది ఫస్ట్ తీసి పాడేశారు. భయం వచ్చిందంటే పోయింది అంతే. ఆ భయం ఎక్కడ పోతారో
మీరు ఖచ్చితంగా గెలుస్తారు. Okay. దట్ ఈస్ మై ఫిలాసఫీ. ఓకే. Yeah. సో సర్వైకల్ స్పాండిలైటిస్ వస్తే కనుక సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు అని 95%. ఇఫ్ ఇట్ ఆల్ మనము నెగ్లెక్ట్ చేస్తే మీరు అన్నట్టుగా పెయినే కదా పర్లేదు ఇంట్లోనే పెయిన్ కిల్లర్స్ ఏదో పెట్టుకోవడం అప్లై చేసుకోండి అలా వదిలేస్తే కనుక ఫర్దర్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ కి దారి తీస్తుందా? ఖచ్చితంగా తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినా కదా, ఫస్ట్ స్టిఫ్నెస్, మళ్ళీ పెయిన్, ఆ పెయిన్ కొద్దిగా మెల్లగా రేడియేటింగ్ భుజం దాకా రావడం, మళ్ళీ చేతులు, మళ్ళీ మొత్తం చేతులు, మళ్ళీ చేతులు కొంచెం గ్రిప్ తగ్గిపోయినట్టు, చిన్న చిన్న షివరింగ్, రాయడము, సందంగా పెట్టడం తేడాగా రావడం, గ్రిప్ ఆల్మోస్ట్ వెళ్ళిపోవడం, మెల్లగా చేయి పడిపోవడం అనేది ఉంటుంది. ఈ చేయి మొత్తం వేస్టింగ్ అయిపోయి సన్నగా అయిపోయి, సో అలాగే నడుపు దగ్గర నుంచి ఏమైనా అయితే కాలుకి ఎలా ఎఫెక్ట్ అవ్వడం. ఓకే, సో పూరా బాడీ, కంప్లీట్ బాడీ పారాలిసిస్ అన్నది ఇట్ ఇస్ అ స్లో పారాలిసిస్. అదేంటి ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ న్యూరోపతికి దారి తీస్తాయి. న్యూరోపతి అనే ఒక సబ్జెక్ట్ మనం తర్వాత మాట్లాడదాం. సో ఏంటంటే నరాలు కూలిపోవడం అనేది. ఓకే. సో టయానికి ఇది సెట్ చేయాల్సిందే. మనకి భయం కాదు అవసరం, జాగ్రత్త అవసరం. ఇప్పుడు మరి చాలా మంది ఇలాగే మీరు అన్నట్టుగా కంపల్సరీ అయిపోయింది, ల్యాప్టాప్ కావచ్చు, ఫోన్ కావచ్చు, వాళ్ళ వర్క్స్ కోసం వాటిపైన డిపెండ్ అవ్వడం అనేది కంపల్సరీ అయిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్స్ లో మరి ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ముందు నుంచి కొంచెం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? ఫస్ట్ ఎక్కువ దిండ్లు వేసుకొని పడుకోకూడదు. ఈ సిస్టమ్ మీద కూర్చొని ఇట్లా కంటిన్యూస్ గా పని చేయడం మనకు తెలుసు కదా, పని ఉంటుంది అనేది. మధ్యలో తల అటు ఇటు తిప్పుతూ ఉండాలి. ఓకే, ఎవ్రీ 10 to 15 minutes ఇఫ్ పాసిబుల్. మాక్సిమం డ్యూరేషన్ అంటే 20 to 30 minutes అండి. కొంచెం లేసి ఒక రౌండ్ కొట్టి మళ్ళీ కూర్చోవాలి. ఆ లేసి రౌండ్ కొట్టడం మనకు అంత ఫ్రీడమ్ దొరకలేదంటే కనీసం లేసి కూర్చోవాలి. సో ఒక్కటే పొజిషన్ ఈజ్ మెయిన్ కిల్లర్ అండి దీంట్లో. అలాగే పడుకొని టీవీ చూడడం, కొందరికి ఇట్లా పడుకొని చూస్తూనే ఉంటది. ఇప్పుడు మనకి రిక్లైనర్ సీట్స్ ఉంటుంది సినిమా థియేటర్, ఆనందము. ఇక్కడ పాప్కార్న్, ఇక్కడ అది పెప్సీ, మళ్ళీ అలాగే పడుకోవడం. టీవీ వచ్చారు మధ్య చాలా మంది సినిమా కథ కూడా తెలియకుండా నిద్రపోతాడు. హాయిగా ఏసీ ఉంటుంది, అన్నీ ఓకే ఉంటుంది అని చెప్పుకొని. సో ఈ మనిషికి సుఖం ఎక్కువ పోయి ఈ కొన్ని సంగతులు వస్తున్నాయి. సో ఇట్లా కొద్దిగా అవేర్నెస్ పెట్టుకొని, మళ్ళీ కొందరికి ఏంటంటే ఇప్పుడు ఆధార్ కార్డు కన్నా ఎక్కువ అందరికి మొబైల్ ఉంటుంది కదా. సో ముందు రేషన్ కార్డే ఉండేది గుర్తుంది, ఇప్పుడు ఆధార్ కార్డ్ అయింది, ఇప్పుడు మొబైల్. ఈ మొబైల్ చెవి భుజం ఇలా పెట్టుకొని పనిచేయడం అదొక స్టైల్. కొందరు చూస్తే కొంచెం హీరో లాగా బైక్ నడుతూ ఉంటుంది, మాట్లాడి చాలా పెద్దగా ఇదిగా పోతాడు. ఇది వీడికి తెలియదు పాపం, ఈ మొత్తం పడిపోవడానికి ఉన్న స్టార్టింగ్ అనమాట. ఓకే, ఇట్లాంటి కొన్ని సంగతులు. సో ఇదన్నీ అవాయిడ్ చేయాలమ్మా. ఓకే, మనం కొద్దిగా అంటే అబ్యూసింగ్ యువర్ స్పైన్ ఈజ్ అ బిగ్ నో. అది చేయకూడదు. అది ఉండకుండా మనం జాగ్రత్తగా ఉంటే ఇవి ఏమి రాదమ్మా. 99% డిసీజెస్ క్యాన్ బి ప్రివెంటెడ్. And prevention is better than cure. So Ayurveda always emphasizes on a healthy lifestyle, wherein మనకి జబ్బులు రాకుండా చూసే అవస్థ. జబ్బుని even seasonal. Ayurveda is only science which has categorically spelled out ఋతుచర్య. ఒక్కొక్క కాలం, ఒక్కొక్క సీజన్కి ఏమేమి ఉండాలి, ఎలా ఉంటే మనకు ఆ జబ్బులు రాకుండా ఉంటుంది. ఓకే, అలాగే దినచర్య, ఎన్ని గంటలకి లేవాలి, ఎన్ని గంటలు ఏమేమి పళ్ళు ఎప్పుడు తోముకోవాలి, స్నానం ఎప్పుడు చేయాలి, భోజనం ఎప్పుడు చేయాలి, భోజనం ఎలా చేయాలి, వ్యాయామం ఎప్పుడు చేయాలి, ఈవెన్ ఎలా చేయాలని కూడా, ఎప్పుడు చేయాలని కూడా దినచర్యలు 5,000 సంవత్సరం ముందు చెప్పి ఉంచడం జరిగింది. ఓకే, అంటే అలా మనం ఇది చేసుకుని ఇప్పుడు అందరూ ఎందుకు ఆర్గానిక్ అని వెళ్ళిపోతున్నాడు. అలాగే అమ్మ, మన ఎంట్రికలు తెల్లగా వచ్చినప్పుడే మనకి బుద్ధి వస్తుంది. ఇప్పుడు మనకి కాలు ఇరికింది, చెయ్యి ఇరికింది అని మనం ఫ్రెండ్కి వచ్చి అయ్యో పాపం అని చెప్పొచ్చు. మనకి ఇరికినప్పుడే మనకు నొప్పి తెలుస్తుంది. సో మనకి తగిలితేనే తెలుస్తుంది. సో నా దగ్గర వచ్చే పేషెంట్ 90% తగిలితే వస్తుంది. చెప్తే అర్థం కాలేని వాళ్ళు తగిలినప్పుడు అర్థం అవుతుంది. సో మనకు అలాగే మన ఆ విజ్డమ్ వచ్చినప్పుడే ఇవి అన్నీ వేస్ట్, నొప్పి గోళీలు మింగడము, దానివల్ల నా నరాలు పడిపోతుంది అని అందరికి తెలుస్తుంది. నొప్పి మాత్రలు, యాంటీబయాటిక్స్ తినడం వల్ల నా ఇండస్ట్రైన్ మొత్తం కూలిపోయి నాకు క్యాన్సర్ వస్తుంది అనే విషయం అందరికి తెలుస్తుంది ఇప్పుడు. అదేవిధంగా తెలుగు స్పీకింగ్ స్టేట్స్ అది పారాలిటికల్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. బికాస్ అందరికీ సుఖం కావాలి. తలపోటు నుంచి కాలుపోటు దాకా. అమ్మ, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మీకు. యు ఆర్ నాట్ ఎ మెడికల్ పర్సన్, కరెక్ట్? మీకు తలనొప్పి వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, కాలు బోరు దగ్గర నొప్పి వచ్చింది. ఇది అన్నిటికీ ప్రూఫ్ ఎలా పనిచేస్తుందమ్మా? తలనొప్పికి కారణం వేరు, కడుపు నొప్పికి కారణం వేరు, ఇది ఎక్కడో తగిలింది. ఇవి అన్నిటికీ ప్రూఫ్ ఎలా పనిచేస్తుంది అంటే కామన్ సెన్స్ అనేది మనకు ఉండాలి. అప్పుడు ఈ టాబ్లెట్ ఏం చేస్తుంది, మన తలకాయలు పోయి ఫలానా చోట నాకు నొప్పి ఉంది అని తెలిసిన నరాల్ని మప్పుగా చేసి పెట్టడం జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ క్యూరింగ్ ఎ ప్రాబ్లం.
సో ఉన్న ప్రాబ్లం లేదన్న భ్రమలు తిరుగుతున్నాడు. కలిగిస్తుంది. సో మనం మమ్మల్నే మోసం చేసినట్టు చేసి పోవడం మంచిదా, నిజాయితీ ఎక్కడ ఉంది అని తెలుసుకొని దాన్ని వేరు నుంచి తీసి పాడడం మంచిదా? ఇది బెస్ట్. అది మేము చేస్తున్నామమ్మా. ఓకే, రైట్. సో మరి సర్వైకల్ స్పాండిలైటిస్ కి ఇప్పుడు కేఎస్ఏసీలో ఎలా ట్రీట్ చేస్తారు అసలు? అదే ఇప్పుడు మనకి వెన్నుపూస ఎముకలు కంబరస్ అయింది అనుకోమ్మా, లేదా దూరం అయింది, పొజిషన్ అయింది, లేదా కొంచెం కదిలింది, ఇవి మనకు ముందున్న ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ తెలుస్తుంది. ఇవి మళ్ళీ తిరిగి యథావిధంగా పెడతాం. డిస్క్ డీహైడ్రేటెడ్ అయితే దానికి మళ్ళీ రీహైడ్రేషన్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఆయుర్వేద హ్యాస్ ఎ బ్యూటిఫుల్ థెరపీ ఫర్ ఇట్. అలాగే దీని వల్ల ఒత్తిడి జరిగిన స్పైనల్ కార్డులు ఎక్కడ నర్వ్ ప్రారంభం అవుతుందో అక్కడే ఇంపించ్మెంట్ జరిగేది. ఆ ప్రారంభమైన నర్వ్ నుంచి బాగా ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారు దానిది సర్క్యులేటరీ సిస్టమ్ క్లియర్ చేయడం అనేది ఒక మసాజ్ థెరపీ ఉంటుంది. ఓకే, అండ్ మా హాస్పిటల్ ఏంటంటే అనాటమీ, ఫిజియాలజీ అన్ని తెలిసిన థెరపిస్ట్ ఉంటుంది. ఇప్పుడు కొందరు ఏంటంటే న్యూన తీసుకొని తిరిగిన వాళ్ళందరూ థెరపిస్ట్ అయిపోతున్నాడు, మ్యాసియోస్ అయిపోతున్నాడు. కొంచెం న్యూన తీసుకొని అందరూ రుద్దుతున్నాడు, ఏం సైడ్ ఎఫెక్ట్ లేదని చెప్పుకొని. ఇది కాదు కేఎస్ఏసీ హాస్పిటల్. మనది ఒక హాస్పిటల్. అక్కడ వచ్చిన ఒక మనిషికి మసిల్ అనేది ఉంటుంది, బోన్ అని ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ అని ఉంటుంది, నర్వ్ సర్క్యులేషన్ ఉంది, మసిల్ ఇన్సర్షన్ ఒరిజిన్ తెలుసుకొని, అనాటమీ తెలుసుకొని, ఒక నర్వ్ ఎలా పోతుంది, ఒక ఇది ఎలా, అది తెలిసిన థెరపీస్ ఉన్న ఏకైక హాస్పిటల్ మనకి. సో we have the best doctors, the best therapists in the country, and that ఇప్పుడు ఎక్కడ ఏంటంటమ్మా, ఇప్పుడు క్యాప్టెన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ హిస్ టీమ్ అండ్ టీమ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ క్యాప్టెన్ అని అంటారు. సో ఇఫ్ నాకు ఈ పేరు పొగరు అన్ని ఈ ప్రశస్తి అన్ని రావడం ఒక కారణం నా టీం అనమాట. ఐ హ్యావ్ అ వండర్ఫుల్ టీమ్. ఐఎమ్ రియలీ బ్లెస్డ్ విత్ మా అడ్మినిస్ట్రేషన్ టీమ్ కానివ్వండి, మన మెడికల్ టీమ్ కానివ్వండి, మన పారామెడికల్ టీమ్ కానివ్వండి, మన సపోర్ట్ సిస్టమ్ కానివ్వండి. దే ఆర్ వాట్ ఈస్ కేఎస్ఏసీ హాస్పిటల్. అండ్ ఇది మీరు మా రివ్యూస్ కూడా చూస్తే తెలుస్తుందండి, డాక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఆ పేషెంట్స్ ప్రతి ఒక్కరు మనకి ఇక్కడ ఉన్న మా సపోర్ట్ టీమ్ని చాలా ప్రశంసించి అభినందించుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. వి సల్యూట్ దట్ అవర్ ఎంటైర్ టీమ్ ఆఫ్ కేసీసీ అని చెప్పడం జరుగుతుంది. అది ఎక్కడ జరిగేది కాదమ్మా. సో వీఆర్ అ ఫ్యామిలీ. మనకి ఇక్కడ అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు ఎవరిదో అన్న తమ్ముళ్ళు, ఎవరో అక్క చెల్లెలు, ఎవరో అమ్మ తండ్రులు కదా. కరెక్ట్. సో వీ గివ్ దట్ కైండ్ ఆఫ్ అ కంపాషన్. ఓకే, ఇప్పుడు జబ్బే నొప్పి కదా, నొప్పిని మరీ నొప్పి పెట్టి కత్తి పెట్టి చేయడం కాకుండా నొప్పిని ప్రేమతో తీసి పాడేయడం అనేది ఒక సంస్కారం కేఎస్ఏసీ హాస్పిటల్. డాక్టర్ సాజీ డిసౌజా గారు, సర్వైకల్ స్పాండిలైటిస్ తో చాలా మంది బాధపడుతూ ఉంటారు. అయితే ఇనిషియల్ స్టేజ్ లో కావచ్చు ఈ ప్రాబ్లం వస్తుంది అనుకున్న వాళ్ళు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే మంచిది అంటారు? ఇప్పుడు రాకుండా ఉండడానికి నేను చెప్తానమ్మా, ఎక్సర్సైజ్ ఈజ్ టు బీ ఫిట్. జబ్బులు రాకుండా, మస్కులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్ రాకుండా చూడడానికి ఎక్సర్సైజ్ తీసుకోండి. చెయ్యి విరిగిపోయిన వాళ్ళతో ఆ చెయ్యితో ఎవరు ఎక్సర్సైజ్ చేయమని చెప్పరు కదా. సో సర్వైకల్ స్పాండిలైటిస్ రావడం ముందు లేదా వచ్చి తగ్గిన తర్వాత చేయాల్సిన ఎక్సర్సైజ్ ఒకటి నేను ఇప్పుడే ఇదిలో చూపిస్తాను. ఒకటి ఏంటంటే మనం మొత్తం ఇప్పుడు నేను ఇట్లా స్ట్రైట్ గా కూర్చొని మొత్తం రైట్ తిప్పాలి తల. ఓకే, ఈ గడ్డం ఏమో నా షోల్డర్ కి అదే లైన్ లో రావాలి, సేమ్ అదే విధంగా లెఫ్ట్. ఇవన్నీ కళ్ళు మూసుకొని చేయాలి, ఎందుకంటే కొందరు కళ్ళు తిరగడం ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తం లెఫ్ట్. మై చిన్ షుడ్ బి ఇన్ అలైన్మెంట్ విత్ మై షోల్డర్. దెన్ ఈ చెవితో భుజం టచ్ చేయాలి, భుజం లేపకుండా. టచ్ చేయండి, చూద్దాం ఎక్కడి వరకు పోతుందని. ఇంకా కిలోమీటర్స్ ఉందండి గ్యాప్. అది టచ్ అవ్వాలి అంటే భుజం లేపకుండా. ప్రాక్టీస్ త్రూ. దెన్ ఈ గడ్డంతో క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలి. ఓ రాయాలి, నోటుతో కాదు, ఓ గడ్డంతో. ఇట్లా పెట్టుకుని ఓ అని అంటే అయిపోతుంది. ఈ గడ్డంతో ఓ రాయడం ట్రై చేయండి. ఒక బ్లాక్ బోర్డ్ ఉందనుకోండి, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. ఓకే, దెన్ చెయ్యి ఇలా పెట్టి తల ముందుకి, చెయ్యి వెనకాతలు ప్రెస్ చేయాలి. ఒక చెయ్యి ఫ్రంట్ చెయ్యి. ఓకే ఓకే, దెన్ ఇక్కడ చూడండి, ఈ సైడ్ తల అట్టు ప్రెస్ చేయాలి, చెయ్యి ఇట్టు ప్రెస్ చేయాలి. దిస్ సైడ్. ఓకే, దెన్ ఇది ఇలా పెట్టి తల వెనకాతల చెయ్యి ముందుకి ప్రెస్ చేయాలి. ఓకే, మళ్ళీ చెయ్యి ఇలా పెట్టి ఈ ఎల్బోతో క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఓకే, ఇది జబ్బు రాకుండా ఉండడానికి, ప్రివెన్షన్ కోసం. మళ్ళీ జబ్బు తగ్గిపోయిన తర్వాత కూడా చేసుకోవచ్చు.
జబ్బు ఉంటే దయచేసి ఇది చేయబాకండి, ఎక్కువ. ఎందుకంటే ఎక్కువ అవడం ఛాన్సెస్. Right. సో ఎందుకంటే మనం ఎప్పుడు ఇది ఏంటంటే జనరల్ హెల్త్ ఫర్ స్పైనల్ నెక్ హెల్త్కి మసిల్ స్ట్రెంగ్తనింగ్ కోసం ఉండేది సంగతి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. వెల్కమ్, మై ప్లెజర్. సో చూస్తున్నారు కదండి, సర్వికల్ స్పాండిలైటిస్ అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, దాంతోపాటు లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ అలాగే ప్రాబ్లం వచ్చినప్పుడు భయపడిపోకుండా అసలు మెయిన్ కాజ్ ఏంటి అనేది ఫోకస్ చేస్తూ అక్కడి నుంచి సొల్యూషన్ అనేది చేయాలి అని చెప్తూ ఉంటారు. అండ్ ఎగ్జాక్ట్లీ అదే చేస్తుంది మన ఆయుర్వేద అని చెప్తున్నారు డాక్టర్ సాచి డిసౌజా గారు. సో ఇంకేమైనా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే సర్వికల్ స్పాండిలైటిస్తో బాధపడుతూ ఉన్నా కూడా మంచి ట్రీట్మెంట్ తీసుకోవాలి, రూట్ కాజ్ నుంచి ప్రాబ్లమ్ని టోటల్గా సాల్వ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా కేఎస్ఏసి హాస్పిటల్కి వచ్చేసేయండి. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఒక కాల్ చేయండి.